లయకారకుడు పరమశివుడి చేతిలో ఢమరుకం పేరుతో ఒగ్గు కథ అవతరించింది. అద్భుతమైన జానపద సంస్కృతికి కళారూపంగా దశాబ్దాల పాటు దేశ విదేశాల్లో మెరిసింది. నేటికి తెలంగాణ పల్లెల్లో లక్షలాది మందిని అలరిస్తూనే ఉంది. మనిషి పుట్టుక నుంచి చావు వరకు సలక పరిణామాలకు అనుగుణంగా సుఖదుఖాలకు అద్దం పట్టేలా ఎన్నో కథలు ఆసువుగా రాగయుక్తంగా గానం చేసింది ఒగ్గు కథ. నవరసాలను ఒలికిస్తూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి సాక్షిగా ఒగ్గు కథ వెలుగుతూ వచ్చింది. అయితే కొంతకాలంగా పరిస్థితులు బాగాలేవు. ఒక రకంగా కారణాల వల్ల ఒగ్గు కథకు ఆదరణ తగ్గుతూ వస్తోంది. పాలకులు పట్టించుకోకపోతే అద్భుతమైన కళారూపం అంతరించిపోయే ప్రమాదం ఉంది. మరి పాలకులు ఏం చేస్తున్నారు? ఒగ్గు కళ భవిష్యత్తేంటి? కళాకారుల బతుకులేంటి? అసలు ఒగ్గు కథేంటి? దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. తెలంగాణ జానపద సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు సంతకం ఒగ్గు కథ. నవరసాలను ఒలికిస్తూ కథాగానంతో నృత్య రూపకాన్ని, నాటకాన్ని, కథని మిళితం చేసే అద్భుతమైన కళారూపం ఒగ్గు కథ. జటాజుటధారి పరమశివుడి ఢమరుకంతోనే ఓ కళారూపాన్ని ఆవిష్కరించిన అద్భుతం ఇది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఒగ్గు కళ కథ మారుతోంది. ఒకప్పటి ఆదరణ ఇప్పుడు లేదు. అయినా తాత ముత్తాతల కాలం నాటి కళారూపాన్ని వదులుకోలేక ఎందరో కళాకారులు ఒగ్గు కథను తమ తలకెత్తుకొని గౌరవంగా ముందుకు తీసుకువెళుతున్నారు. పూట గడవని వాని పాటల ఒగ్గు కథ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ జానపద కథ తెలంగాణ కళాకారులకు మాత్రమే సాధ్యమయ్యే కళ ఇప్పుడు అంతరించిపోతుందా లేక కాలపరీక్షకు ఎదురొడ్డి నిల్చుంటుందా? ఒగ్గు కళాకారుల పరిస్థితి ఏంటి? దానికి దక్కుతున్న ఆదరణ ఏంటి? ఈ కథనం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కైలాసాన మహాశివుడు తాండవమాడుతూ ఉంటూ దేవదేవుని చేతిలో మోగే ఢమరుకం పేరుతోనే ఒగ్గు కళారూపం అవతరించింది. రాగయుక్తంగా, భావయుక్తంగా, ఆసువుగా కథను అల్లి దాన్ని పండితుల నుండి పామరుల వరకు అందర్నీ ఆకట్టుకునేలా, అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించేలా గానం చేయడం ఒగ్గు కథ ప్రత్యేకత. తెలంగాణకే పరిమితమైన ఈ అద్భుత కళారూపాన్ని ఎందరో దిగ్గజాలు బ్రాండ్ అంబాసిడర్లుగా వెలిగారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అటువంటి వారిలో కరీంనగర్కు చెందిన మిద్దే రాములు, వరంగల్ జిల్లాకు చెందిన చుక్కా సత్తయ్యలు ప్రముఖులు. గొల్ల, కురుమలు తమ కులపురుషుడు బీరప్ప కథను చెప్పేందుకు ఒగ్గు కథను ఎంచుకున్నారు. అందుకే ఈ కళ గొల్ల, కురుమల మానసపుత్రికగా ప్రఖ్యాతిగాంచింది. అయితే కరీంనగర్ జిల్లా హన్మాజీపేటకు చెందిన మిద్దె రాములు తాను గౌడ కులస్తుడు అయినప్పటికీ ఒగ్గు కథపై ప్రేమతో దాన్ని నేర్చుకున్నారు. అందులో అద్భుత ప్రతిభ ప్రదర్శించి తెలంగాణ అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లోనూ మిద్దె రాములు ఒక ఐకాన్గా మెరిశారు. ఒగ్గు కథను తన ఇంటి పేరుగా మార్చుకున్నారు మిద్దె రాములు. ఆయన ఈ కళ ప్రేమలో ఎలా పడ్డారు, ఎలా ఎదిగారు అన్న అంశాలపై మిద్దె రాములు సమకాలీకుడు లింగయ్యతో సాక్షి ప్రతినిధి రమణ చేసిన ముచ్చటను చూద్దాం. తెలంగాణకే వనె తెచ్చిన జానపద కథ ఒగ్గు కథలో మిద్దె రాములు, చుక్కా సత్తయ్య ఇద్దరు కూడా సూర్యచంద్రులు లాంటి వారు. అయితే ప్రస్తుతం మనం మిద్దె రాములకు సంబంధించిన కుటుంబీకులతో ఉన్నాము. ఆయనతో కలిసి తిరిగారు ఆయన బావమరిది నాగుల లింగయ్య ఉన్నారు. అసలు మిద్దె రాములు ప్రస్థానం ఏంటి, మిద్దె రాములు ఈ ఒగ్గు కథ వైపు ఎందుకు మొగ్గు చూపారో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఈ ఒగ్గు కథలో యాదవులు, కురుమలు వీళ్ళు ఉంటారు కదా, కానీ మీ ఇప్పుడు మిద్దె రాములు గౌడ్స్, కానీ ఎందుకు అంటే వాస్తవంగా ఎట్లా తీసుకున్నారు, ఎట్లా వచ్చారు? ఆయనే ఇటువంటి జానపదాలు సినిమాలు వెనుకడ అప్పటి నుంచి సినిమాలు చూసుడు బాగా ఆయన కాయసు సినిమా రంగాలు చదువుతుండే. ఈ వీళ్ళతోని ఆయన ఈ కాలాలు మామూలు అనేది చేయబో, ఇక దీని మీదనే ఆయన దృష్టి పెట్టిండు. ఇక నేను ఈ కథలనే పోవాలని వాళ్ళతోనే తిరుక్కుంటా ఇక ఈ కథలు ఇటువంటి ఎల్లమ్మ కథలు 5 రోజులు చెప్పాలి, 3 రోజులు పట్నాలు వేస్తే ఈ వీరప్ప కథలు, ఒగ్గు కథలు చెప్పుకుంటా తిరుగుతుండే. ఇక్కడ ఇటువంటి చనిపోతే కూడా 11 రోజుల కర్మకు కూడా పోతుండే. అప్పుడు ఈయనకు అప్పంచిగా 74, 75 ఇట్లా అన్నీ బుకింగ్ అవుతుండే, బుక్లో రాసుకుండు. మళ్ళీ వేరే వాళ్ళు ఆనాడు మాకు కావాలంటే నువ్వు 1000 కాదు 5000 ఎక్కువ ఇస్తాన పోపు, ఎవరికైతే మాట ఇచ్చిండో వాళ్ళతోనే చెప్పచ్చు. ఇట్లనే బాగా ఫేమస్ అయింది. ఈ తెలంగాణ కాదు మొత్తం వరంగల్ జిల్లా కూడా వేయండు, నిజామాబాద్కి వేయండు, ఎల్లమ్మ కథలు చెప్పచ్చుండు, ఆదిలాబాద్ జిల్లా ఇవన్నీ తిరుగుకుంటా చెప్పుకుంటా మంచిగా పేరు వచ్చింది. ఆయన శిష్యులు ఎంతోమందిని తయారు చేసిండు. ఈయన ఒక్కడే కాదు, కేసీట్లలో విదేశాలలో కూడా పోయినాయి కేసీట్లు.
అక్కడ కూడా విదేశాలలో కూడా చూసుకుంటా చాలామంది సంబరపడు మిద్దెరాములదే కావాలి కేసీటు మిద్దెరాములదే కావాలని హైదరాబాద్లో ధన్నూరు యాదగిరిరావు అని ఉండే ఆయనే స్టూడియో పెట్టి వీళ్ళు పోయి కథలు రింపెత్తరు ఆడ హైదరాబాద్లో రింపెత్తే వీళ్ళేది ఇదే బృందం 5 బృందం పోయి రింపెత్తరు దానిలో మంచి ఫేమస్ అయిపోయింది. ఇక అంటే ఇప్పుడు మిద్దెరాములు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు, మార్షల్స్లో ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీనారాయణ రెడ్డి పుట్టిన ఊళ్ళోనే ఆయనే పుట్టారు, ఇద్దరు కూడా ఆ ఊరికి పేరు తెచ్చారు. అయితే ఇప్పుడు మిద్దెరాములు తర్వాత తరం దీన్ని కొనసాగిస్తుందా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు అదే దాన్ని పట్టుకొని మిద్దెరాములు మొత్తం స్టైల్ కూడా ఎంతోమంది కళాకారులు ఆయన ఎన్నో బృందాలు ఉన్నాయి. ఫస్ట్ ఆయన చెప్పిందే పాడుతున్నారు, అది చెప్పింది దాంతోనే మొదలు పెడుతున్నారు అందరూ. ఇక కొందరు మిద్దెరాములు అని యాడ్ చేస్తారు కానీ కొందరు తీర్తలేరు మిద్దెరాములు అని. వాళ్ళు ఎదిగి పోతురు కదా. పెద్దపల్లి జిల్లాలు ఉన్నారు, ఇటు సిద్దిపేట జిల్లాలు ఉన్నారు, ఏది ఒగ్గు కథ వాళ్ళు. ఇప్పుడు నవరసాలు పలికిస్తారు ఇందులో ఆయన మిద్దెరాములు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఈ కథలను ఎక్కువ ప్రదర్శించేటి వాళ్ళు? అప్పుడు ఎక్కడెక్కడంటే చుట్టూ పల్లెల పొంట ఎవరైతే ఈయన చెప్పేదిను అటు కామారెడ్డి జిల్లా మెదకు ఎక్కడైతే ఈయన ఉన్నదో వచ్చి ఇక్కడ అప్పుడు ఫోన్లు ఎక్కువ ఫోన్లు లేవు కదా, డైరెక్ట్ వచ్చి వాళ్ళు కథ బుక్ చేయించుకొని పోతురు. దాంతోనే బాగా ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఇక మిద్దెరాములు అంటే చాలా మార్చెస్ పోయిండు శ్రీనారాయణ రెడ్డి కాబట్టి. ఆడ హనుమాజ్పేట అంటే హనుమాజ్పేట గడ్డ అంటే అది కవి గడ్డనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కవిత్వం ఉన్నది ఆ ఊళ్ళే. చాలామంది కవులు ఉన్నారు. నారాయణ రెడ్డి తర్వాత ఇప్పుడు మిద్దెరాములు ఇది ఆయనకి చదువు రాదు, బట్టిగా అక్షరాలు చదవమంటే పేపర్లో చూసుకొని పేపర్ చదువుతాడు కానీ రాయమంటే రాయరాదు. అట్లా నేర్చిండు ఈ కథలు ఎట్లా నేర్చిండు. ఆయన కథ చెప్తుండే గుడి ముంగట కానీ ఊళ్ళో కానీ మంచి జ్ఞానస్తులు మంచి తెలిసిన వాళ్ళు కూడా విందామని కూర్చుందరు. ఆయన అపశేదం రాపో వేరే మాట. ఇప్పుడు ఒగ్గోళ్ళు ఏదో పోతారు కానీ ఆయన అట్లా పోపు అంత మంచిగా చెప్తుండే కథ అనేది. ఇది ముఖ్యంగా ఇక్కడ లింగయ్య చెప్తున్న విషయం మనం గమనించాము. అయితే ఒగ్గు అంటే అక్షరంతోని సినారే వంటి వాళ్ళు హనుమాజీ పేటకు పేరు తీసుకొస్తే అక్షరం ముక్క రాకుండానే మిద్దెరాములు తన కళతోని ఒగ్గు కథతోని హనుమాజీ పేట గడ్డ పేరు నిలబెట్టారు, అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు. అయితే ఆయన ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిందంటే గతంలో రేడియోల్లో టీవీల్లో కూడా మిద్దెరాములు కథలు ఒగ్గు కథలు అంటే అందరూ చెవి కోసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒగ్గు కళకు ఇంకా ఆదరణ దక్కాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒగ్గు కళాకారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ. ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిని సాధించిన మహా కళాకారుడు మిద్దెరాములు. తన జీవన ప్రస్థానంలో రాములు కొన్ని వందల మందిని ఒగ్గు కళాకారులుగా తీర్చిదిద్దారు. ఆయన శిష్యులు ఎంతో మంది ఒగ్గు కథను ముందుకు తీసుకువెళ్తున్నారు. బతుకుబండి నడిపించడానికి కష్టంగా ఉన్నా చాలామంది ఒగ్గు కథను వదులుకోలేకపోతున్నారు. తన తాతకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన కళారూపాన్ని తాను కూడా అందిపుచ్చుకోవాలనుకున్న రాములు మనవడు వినీత్ కళా వారసత్వాన్ని అందుకుని ముందుకు సాగుతున్నారు. ఒగ్గు కళలో తర్ఫీదు పొందాలంటే కుల పెద్దల అనుమతి తప్పనిసరి. ఏదో ఒక శైవ క్షేత్రంలో పట్నాలు వేసి విభూది ధరించి మల్లన్నను ధ్యానిస్తారు. పూజ ముగిసిన వెంటనే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన 7 గవ్వల హారం మెడలో వేసి మల్లన్న కేసి ఒరుగుతూ ఒగ్గులవుతారు. అలా ఒగ్గు దీక్ష తీసుకున్నాకే బీరప్ప మల్లన్న కథలు చెప్పడానికి అర్హత వస్తుంది. శైవమత ప్రచార వ్యాప్తి కోసం ఓ ప్రచార మాధ్యమంగా ఉద్భవించిన ఒగ్గు కథ రాను రాను కొత్త పుంతలు తొక్కుతూ ఎల్లమ్మ, బీరప్ప, మల్లన్న, సత్యహరిశ్చంద్ర, పరశురాముడు వంటి కథలతో ఊరూరా ఎంతో ఆదరణ సంపాదించుకుంది. ఒగ్గు కథల్లో శివుడే ప్రధానంగా కథానాయకుడిగా ఎక్కువగా కనిపిస్తాడు. అలాంటి ఒగ్గు కథకు వేములవాడ మండలం హన్మాజీపేట అనే మారుమూల గ్రామం నుంచి అక్షరం ముక్క కూడా రాని మిద్దెరాములు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టాడు. ఆయన మనవడు వినీత్ నేటి చదువులతో పాటు ఒగ్గు కథను శ్రద్ధగా నేర్చుకుని సాంస్కృతిక వారసత్వాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వినీత్ ఏమంటున్నారో మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలందిస్తారు.
మిద్దెరాములు అంటే ఎంత పాపులరో చెప్పడానికి ఇవాల్టికి కూడా సిద్దిపేట వంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం కొన్ని కేబుల్ ఛానల్స్ రోజుకొక గంట సమయము ఆయన ఒగ్గు కథను ప్రసారం చేస్తున్నాయంటే ఆయన పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు, ఆయనకున్న జనాదరణ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ వారసత్వాన్ని ఆయన మనవడు వినీత్తో పాటుగా వీళ్ళంతా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మనం ఒకసారి ఈ ఒగ్గు కళాకారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ ప్రదర్శనలకు ఆదరణ ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినీత్, చెప్పండి, ముఖ్యంగా మీరు ఇప్పటికీ కూడా ఇది చేస్తున్నారు. వాస్తవంగా దీనికి ఎట్లా ఉంది ఆదరణ? ఇప్పుడు మీరు వారసత్వంగా ముందుకు వచ్చారు, ఏమనిపిస్తుంది మీకు ఈ కళ పట్ల? మా తాతగారైన జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథా కళాకారులు స్వర్గీయ మిద్దెరాములు గారు వారి కుమారుణ్ణి, నా పేరు మిద్దె వినీతు. మరి అంతర్జాతీయ స్థాయిగా పల్లె నుంచి మారుమూల పల్లెల్లో చెప్పుకునేటువంటి ఒగ్గు కథ కళ పట్టణం కానీ, గ్రామం నుంచి పట్టణం నుంచి రాష్ట్రం నుంచి దేశాల దాకా తీసుకువెళ్ళి ఎంతో గొప్ప ఖ్యాతిని పేరు పొందినటువంటి మా తాతగారైన మిద్దెరాములు గారు వారి వారసత్వాన్ని, మరి వారి పేరు మీద ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. వారి కళారంగాన్ని ఇలా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పల్లెటూర్లలో ప్రతిరోజు ఎక్కడో రూపకంగా మిద్దెరాములు వారి శిష్య బృందం అని ఎక్కడనో ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది. మరి వారి మనవడుగా నేనెందుకు చేయొద్దు, వారి కళను ముందుకు తీసుకువెళ్ళాలి, ముందు తరాలకు చూపించాలనే ఒక సంకల్పంతో ఇలా చదువులతో పాటు ఈ రంగంలో నేను కొనసాగుతూ వారి బాటలు నడుస్తున్నాను. ఇప్పుడు మీరు వారి బాటలోకి వచ్చారు, కానీ ఇప్పుడున్న సమాజంలో అంతా మొత్తం సాంకేతికత నిండిపోయిన సమాజంలో ఈ కళకు ఆదరణ ఎట్లా ఉంది? ఈ కళకు అంటే వాస్తవంగా ఈ ఫోన్లు, ఈ టీవీలు, ఒకప్పుడు టీవీలు ఉండే, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. ఈ ఫోన్లు వచ్చినాక వాస్తవంగా ఒకప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు, ఒగ్గు కథ కార్యక్రమాలు ఇప్పుడు లేవు, తగ్గిపోయినాయి. మా కళాకారులు కూడా ఎంతోమంది ఒగ్గు కథ చెప్పకుండా ఇతర వ్యాపారాలలో ఉన్నారు, వారు కొంచెం లాస్ అయి ఉన్నారు. ఎంతోమంది పని లేక వాళ్ళు తల్లడిల్లుతున్నారు. మరి మా ఒగ్గు కథ ఎంతో కొంతమంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కూడా పల్లె ప్రజలు మమ్మల్ని పిలిపించుకొని ఎక్కడో ఒకడ మారుమూల ప్రాంతాలలో మమ్మల్ని పిలిపించుకొని చెప్పుకుంటున్నారు. ఎల్లమ్మ కాడ కానీ, సిద్ధోగల కాడ, పెద్దమ్మ కాడ కానీ, గంగమ్మ కాడ కానీ, ఇతర కార్యక్రమాల కాడ మమ్మల్ని ఇప్పటికీ ఆదరిస్తున్నారు. పల్లె ప్రజలైతే ఆదరిస్తున్నారు. చాలా బాగుంది. కానీ మాకు కూడా ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ఆదుకుంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మరి అలాగే ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలని పెట్టింది. అందులో కూడా మాకు అవకాశాలు కల్పిస్తే మేము కూడా ఇంకా మా కుటుంబాలు ఎంతో బాగుపడతాయి. మేము కళాకారుల ముందు తరాలకు, మన తెలంగాణ సాంస్కృతిక వైభవం ముందు తరాలకు చూపించాలి. కాబట్టి మాలాంటి వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము కూడా వారికి సహకరిస్తాం. కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాలి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వేములవాడ మండలంలోని హన్మాజీపేటకే చెందిన డాక్టర్ సి నారాయణ రెడ్డి తన కవితా సౌరభంతో ప్రపంచాన్నే కదిలించారు. జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. ఇదే ఊరికి చెందిన మిద్దెరాములు బడిలో అక్షరం నేర్చుకోకపోయినా ఒగ్గు కథలో తన ఆసుకవిత్వంతో, సమయస్ఫూర్తితో, చమత్కారాలతో లక్షలాది మందిని అలరించారు. అంటే మీ తాత, అదేవిధంగా సి నారాయణ రెడ్డి, ఒక ఆయననేమో అక్షరంతో ఈ ప్రపంచంలో ప్రగతి సాధించారు. ఇంకొక ఆయన మీ తాతకేమో అక్షరం ముక్క రాకుండానే ఆయన ప్రగతి సాధించారు. ఈ రెండింటిని ఒకటే ఊరు నుంచి, ఒకటే గడ్డ నుంచి మీరు ఎలా చూస్తారో వాళ్ళ మనవడిగా? చాలా గొప్ప మాట. ఇంతకుముందే మీరే అన్నారు, ఒకరు అక్షరంతో దేశ విదేశాలలో దాటితే అక్షరం ముక్క రాకున్నా కూడా దేశ విదేశాలలో ప్రదర్శన ఇచ్చినటువంటి మిద్దెరాములు గారు నిజంగా గొప్ప కవి కళాకారుడు సీనారాయణ రెడ్డి. అమ్మాను మాజీపేటమ్మ, పాటలపు తోటవు నీవమ్మ, ఈ మట్టిలోనయే మహత్తు ఉన్నదో సరస్వతమ్మ కొలువై ఉన్నది, ఆట పాటలకు నిలవైనావు అందమైన హనుమాజీపేటవని మా నాన్నగారు రాసినటువంటి పాటలో నిజంగా ఒక కవిగా అక్షరాలతోటి ప్రపంచ ఖ్యాతిని, జ్ఞానపీఠాన్ని అధిరోహించినటువంటి సీనారాయణ రెడ్డి గారు అదే గ్రామం నుంచి అక్షరం ముక్క రాకున్నా కూడా అసలు బడికే ఉన్నటువంటి మిద్దెరాములు గారు ప్రపంచ దేశంలో మారిషస్లో నెత్తిన బోనం ఎత్తుకొని ఇలా 9వ తరగతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో 9వ తరగతిలో లెసన్, ఒక 4 పేజీల లెసన్ ఏర్పరచుకున్నారు. అక్షరం రాకున్నా కూడా అక్షరాలు నేర్చుకునే విద్యార్థులకు పాఠమైండు మిద్దెరాములు గారు. ఒగ్గు కథ ఒకప్పుడు తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. కాలక్రమంలో వినోద మాధ్యమాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ఒగ్గు కథకు ఆదరణ తగ్గింది. తెలంగాణ ఉద్యమంలోనూ ఒగ్గు కథ దుమ్మురేపింది. ధూమ్ధామ్ కార్యక్రమాల్లో ఒగ్గు కథ కీలక పాత్రను పోషించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఒగ్గు కథ ఆదరణ లేక అంతరించిపోయే ప్రమాదంలో పడింది. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఒగ్గు కథను భావితరాలకు పదిలంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని
కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఒక నాటకాన్ని తలపించే అనుభూతిని కల్పించే ఒగ్గు కథ రాను రాను కథకు ఆదరణ తగ్గడంతో వివిధ రూపాలను సంతరించుకుంది. అందులో ఒగ్గు, డోలు విన్యాసాలతోనూ కొందరు కళాకారులు ధూమ్ధాం వంటి కార్యక్రమాలతో పాటు పెళ్లిళ్లలోనూ తమ కళను ప్రదర్శిస్తున్నారు. కథను బట్టి కళారూపాలకు పేర్లు నిర్ణయించారు. పంబ కథ, జముకులు కథ, జంగం కథ, పిచ్చుకుంటల కథ, గొల్లసుద్దులు ఇలా రకరకాల పేర్లతో ఈ ఒగ్గు కళ తెలంగాణలో మాత్రమే కనిపించే కళగా ఆదరణతో పాటు ప్రత్యేకతను సంతరించుకుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇతర జానపద కళారూపాలతో పాటు ఒగ్గు కథ కూడా కీలక పాత్ర పోషించింది. ఉద్యమకారుల్లో ఉత్సాహం ఉరకలే వేయించింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన ఉద్యమంలో తెలంగాణ వైభవానికి ప్రతీక అయిన ఈ కళలన్నీ కూడా మొత్తం జానపద కళలన్నీ కూడా ప్రదర్శించారు. ఆ క్రమంలో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ధూమ్ధాం కార్యక్రమం చేసినా మిద్దెరాములతో ప్రారంభించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దాని గురించి మీకు ఏం తెలుసు, ఏం చెప్తారు? అప్పుడు దాదాపు 2004-05 ప్రాంతంలో తెలంగాణ ధూమ్ధాం స్థాపించారు. అప్పుడు అంతటపుల నాగరాజన్న గారు, రసమయ్య గారు, గద్దర్ గారు వీళ్ళంతా కార్యక్రమం చేపడుతున్న సమయంలో రసమయ్య గారు, దేశపతి గారు వేములవాడకు వచ్చి మిద్దెరాములు గారు మీరు గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రజలలో మీరు ఎంతో పేరుగాంచారు కాబట్టి మీరు తెలంగాణ ధూమ్ధాంలో పాల్గొనాలని, ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి వారు అనగానే నేను తెలంగాణ గురించి ఎక్కడికంటే అక్కడికి వస్తా అని చెప్పి నెత్తిన బోనం ఎత్తుకొని తెలంగాణ గురించి నేను పోరాటం చేస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్లో తెలంగాణ ఉద్యమము స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టాలి, గద్దరు కొబ్బరికాయ కొట్టాలంటే లేదు, మిద్దెరాములు తోటి మైసమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి తెలంగాణ ధూమ్ధాం ప్రారంభించినటువంటి ఆ యొక్క దాఖలాలు ఉన్నాయి. అలాగే ఉద్యమంలో ఆ ఎల్లమ్మ కథ, మల్లన్న కథ చెప్తా ఉంటే ఆ యొక్క ప్రజలు తెలంగాణ మన వైభవం ఎట్లుంటుంది, మన సంస్కృతి ఎట్లుంటుంది, మన రాష్ట్రం రావాలని చెప్పి ఉర్రూతలు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు గర్వించే ఒగ్గు కథ అంతరించిపోవడానికి వీల్లేదంటున్నారు ప్రజలు. ఈ కళారూపాన్నే నమ్ముకున్న వారికి పూట గడవడం కూడా కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒగ్గు కథతో తెలంగాణ ఖ్యాతి పెంచిన మిద్దె రాములకు సముచిత గౌరవం కల్పిస్తూనే కళాకారులను ప్రోత్సహించాలని తెలంగాణ సమాజం కోరుతోంది. ఆనాడు కేసీఆర్ గారు ఈ యొక్క సాంస్కృతిక సారథికి భవనం, మిద్దె రాములు భవనం అని పేరు నామకరణం చేశారు. అది ఇందిరా గార్డెన్ దగ్గర ఆ యొక్క భవనాన్ని నిర్మిస్తాం. కళాకారులందరికీ అక్కడ ఒక విశ్రమించడానికి కానీ అక్కడ ఒక పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయడం కానీ అని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దాని కొనసాగింపుగా నేటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కళాభవన్కు మిద్దెరాములు గారి పేరు పెట్టాలని, అలాగే మిద్దెరాములు గారి భార్య అయిన దేవవ్వకు ప్రభుత్వం నుండి నెలకు 25,000 రూపాయల పెన్షన్ అందజేయాలని, అలాగే ఆయన వారసుడైన మిద్దె వినీత్కు ఈ యొక్క సాంస్కృతిక సంఘం లోపల ఒక ఉద్యోగ కల్పన చేసి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒగ్గు కథ 10 కాలాల పాటు వెలుగుతూ ఉండేలా పాలకులు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకులు అందించిన కళా వైభవాన్ని కాపాడుకోవాలి. కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచిన ఒగ్గు కళ మరింత ఆదరణ పొందాలంటే దానికి ప్రభుత్వాల సహకారంతో పాటుగా పౌర సమాజం తోడ్పాటు కూడా అవసరం ఉంది. అప్పుడే దాన్ని పూర్వవైభవం సంపాదించడంతో పాటుగా భవిష్యత్ తరాలకు ఈ ఒగ్గు కళను తెలిపే అవకాశం ఉంటుందంటున్నారు కళాకారులు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ.